కొత్త బట్టలు, కొత్త వెలుగులు. మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఒక దేశం తన సొంత ప్రజలనే శత్రువులుగా చూస్తే ఏమవుతుంది? రక్షించాల్సిన ప్రభుత్వమే రాక్షసుడిలా మారి విచక్షణ రహితంగా కాల్పులు జరిపితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇరాన్ దేశాన్ని చూస్తే సరిగ్గా అదే సమాధానం దొరుకుతుంది. ప్రపంచ పటంలో ఇరాన్ ఇప్పుడు నెత్తుటి మరకలా మారిపోయింది. నిన్నటి వరకు అక్కడ వినిపించింది స్వేచ్ఛ కోసం నినదించే గొంతుకలు, కానీ ఇప్పుడు వినిపిస్తోంది తుపాకీ తూటాల శబ్దాలు, ఆత్మీయులను కోల్పోయిన వారి ఆర్తనాదాలు. అధికారికంగా 600 మంది, కానీ అనధికారికంగా 2000 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత భారీ మారణహోమం? ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇరాన్ ఎన్నో నెలలుగా అక్కడ అట్టుడికిపోతుంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. వాళ్ళు అడిగింది ఆయుధాలు కాదు, కేవలం తమ హక్కులు, తమ స్వేచ్ఛ. కానీ ఇరాన్ ప్రభుత్వం ఆ ఆందోళన అణచివేయటానికి ఎంచుకున్న మార్గం హింస. తాజాగా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇరాన్ వీధుల్లో పరిస్థితి చేదాటిపోయింది. ఇప్పటి వరకు జరిగిన ఆందోళనలో 600 మంది పైగా మరణించినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. కానీ ఇది కేవలం బయటకు తెలిసిన నిజం మాత్రమే. స్వయంగా ఇరాన్ అధికారులే ఇచ్చినటువంటి సంకేతాల ప్రకారం ఈ మరణాల సంఖ్య ఇప్పుడు 2000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా కాల్పులు జరుపుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చంపి పడేస్తూ ఉన్నారు. ఎవరైతే ఎదురు తిరుగుతారో, ఎవరైతే మాకు స్వేచ్ఛ కావాలంటారో, ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తారో వాళ్ళ అంతు చూడటమే లక్ష్యంగా అక్కడ బలగాలు పనిచేస్తున్నాయంటే తమ దేశ ప్రజల మీద, తమ సొంత మనుషుల మీద ఈ విధంగా మారణకాండ సృష్టించడం నిజంగా ఇరాన్కి మాత్రమే చెల్లిందేమో. అలాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మాకు స్వేచ్ఛ లేదా, హిజాబ్ గురించి వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి విషయాలు, మాకు ఇంకా స్వాతంత్రం రాలేదా, మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా, మా పనులు మేము చేసుకోకూడదా, మేము ధైర్యంగా ఏదైనా రోడ్ల మీదకి వెళ్ళి ఏదైనా షాపింగ్లకు వెళ్ళి మాకు బతికే పరిస్థితి లేదా, మాకు ఆ హక్కు లేదా అంటూ రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడన్నీ కూడా పూర్తిగా తమ చట్టాలు వేరున్నాయని చెప్పి మహిళల హక్కులను పూర్తిగా కాలరాసి వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా చేస్తుంది. అందుకే నిజంగా పిడికిలు బిగించి పోరాటమే చేస్తూ ఉన్నారు. తొక్కి పెట్టాలని చూస్తే ఒక బంతిలాగా మేము పైకి ఎగురుతాం అని అక్కడ మహిళలు నినాదాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. అయితే సైనిక చర్య చేస్తోంది ఇరాను. పూర్తిగా తమ బలగాలతో పెద్ద ఎత్తున మోహరించి ఎవరు రోడ్ల మీదకి రాకుండా, ఎవరైనా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే చంపి పడేస్తాం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. నిజంగా కాల్పులు చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఇటు ఇరాన్ మీద సైనిక చర్య అవకాశాలను కూడా అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందన్న వార్త పశ్చిమాసియా వ్యాప్తంగా ఉద్రిక్తతలు పెంచుతున్నాయి. ప్రస్తుతం యుద్ధ మేఘాలు అలుముకుంటున్నటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. ఈ ఆందోళనకు సంబంధించి అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని పదే పదే ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నాడు. సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారని చెప్పి సమాచారం కూడా వస్తుంది. అటు ఆందోళనకారులను ఉగ్రవాదులతో పోలుస్తున్నారు ఇరాన్ పాలకులు. ఈ మూకలు సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ప్రజల్లో నెలకొన్నటువంటి ఆందోళన పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం తమ కర్తవ్యమని, అంతకంటే ముందు అల్లరి మూకలు సమాజాన్ని నాశనం చేయకుండా చూడాలని ఇరాన్ అధ్యక్షుడు అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం చాలా భీతావహంగా కనిపిస్తున్నాయి. ఇరాన్లో కొంతమంది ఆందోళన చేస్తున్నారు, కొంతమంది పాలకులకి అనుకూలంగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే అల్లర్లు చేస్తున్నారో వాళ్ళు అమెరికాకి, ఇజ్రాయెల్కి మద్దతు తెలుపుతూ సొంత దేశానికి, దేశ పాలకులకు వ్యతిరేకంగా చేస్తున్నారంటే వాళ్ళు దేశద్రోహం పాల్పడుతున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్ పాలకులకు మద్దతు తెలుపుతూ ఇంకొంతమంది కూడా మాట్లాడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తున్నారు ఆందోళనకారులకు వ్యతిరేకంగా. సో కొంత ఇరాన్లో పరిస్థితులు చేయిదాడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అసలు పూర్తిగా ఇక్కడ ద్రవ్యోల్బణం పూర్తిగా చేయి జారిపోయింది, విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, ఈ పాలకులకు అసలు చేత కావట్లేదని చెప్పి ఇంకొంతమంది ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఆందోళనలతో పూర్తిగా ఇరాన్ అట్టుడికిపోతుంది. అమెరికా ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏ క్షణమైనా సరే అక్కడి పాలకులు తమ తీరు మార్చుకోకపోతే సైనిక చర్య చేస్తాం, సైనిక బలగాలు మోహరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, వైమానిక దాడులు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అమెరికా సైడ్ నుంచి కనిపిస్తోంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఇరాన్లో అర్థం కావట్లా.
ఎప్పుడు ఎటువైపు నుంచి దాడులు జరుగుతాయి, ఎప్పుడు ఎటువైపు నుంచి కాల్పులు జరుపుతాయి, ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇరాన్ బలగాలు ఏం చేస్తాయో కూడా అర్థం కావట్లేదు. సో క్షణక్షణం కూడా ఒక భయం గుప్పిట్లో అక్కడ ప్రజలు కాలం గడుపుతున్నారు అనడానికి ప్రస్తుత పరిస్థితులు అద్దం పడతా ఉన్నాయి.